హలో బెంగళూరు, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. మేమైతే ఈరోజు వీకెండ్ కదా, సో అలా ఒక ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాలన్నమాట. సో ఎవరైనా వెజ్ లవర్స్ కానీ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఈ ఫుడ్ స్ట్రీట్లో ట్రై చేయొచ్చు. ఈ ఫుడ్ స్ట్రీట్ పేరు ఏంటంటే వీపురం ఫుడ్ స్ట్రీట్. సో ఇక్కడైతే ఆల్ వెజ్ ఐటమ్స్ విల్ బి అవైలబుల్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ ట్రై ఇట్. ఓకే, ఇన్ దిస్ వీడియో లైక్ ఏం ట్రై చేస్తాం మీకు జస్ట్ ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాం. ఫస్ట్ వచ్చి బార్బిక్యూతో స్టార్ట్ చేస్తాం. బార్బిక్యూలో మష్రూమ్ అండ్ పన్నీర్ మిక్స్డ్ బార్బిక్యూ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వైఫ్ అండ్ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ కూడా ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి మన ఫేవరెట్ ఫుడ్ అనమాట. ఏంటంటే అంటున్నారా, ఫ్రెష్ బేక్ కేక్ అనమాట, న్యూటెల్లా. ఇది వచ్చి చీజ్ కేక్, కంప్లీట్ చీజ్ కేక్. చాలా బాగుంది టేస్ట్ అయితే. యూ కెన్ ట్రై ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి అదే బెల్ల దోశ. అదేదో అనుకుంటున్నారండి, ఇది వచ్చి మన అనపకాయ గింజలతో దోశ తయారు చేశారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 100 వెరైటీస్ ఆఫ్ దోసెస్ అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ ట్రై ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ మాకు వీపురంలో యూనిక్గా అనిపించిందంటే ఇది ఒక్క ఐటమ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా, జస్ట్ చూడండి. ఫ్లేవర్, కలర్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ మేకప్ చేయడం చూడాలి. చాలా బాగా చేశారు. ఇదేంటో తెలుసా, జామున్ షాట్. వీళ్ళు దీన్ని ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఉప్పు వేసి ఆ గ్లాస్కి కారం పెట్టి ఆ జ్యూస్ అయితే వాళ్ళు ఏదైతే మిక్స్ చేశారో ఆ జ్యూస్ని అలా ఒక ఐస్ బౌల్ స్మోకీ ఫ్లేవర్ వేసి మనకి ఇస్తున్నారు. ఇదేంటో అనుకుంటున్నారా, ఏం లేదండి, నేరేపళ్ళ జ్యూస్. దీన్ని వీళ్ళు ఎంత అట్రాక్టివ్గా డెకరేట్ చేసి ఇలా ఇస్తున్నారు. ఇలా చూస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇదేదో వెరైటీగా ఉంది, డెఫినెట్ ట్రై చేద్దామని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జస్ట్ ట్రై దిస్ వన్. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ తక్కువ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఓకే, యూ వాంట్ టు గో అండ్ ట్రై ఇట్. దిస్ ఈస్ కాల్డ్ జామున్ షాట్. ఓకే, అండ్ డోంట్ థింక్ లైక్ దిస్ స్వీట్. ఓకే, అండ్ చూసాగా జస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్లో అలా గ్లాస్ తీసుకొని ఒక షాట్ వేస్తే ఎలా ఉంటుంది, కిక్. సో నెక్స్ట్ వచ్చి వీ ట్రైడ్ విత్ అరేబియన్ కునాఫా. ఏదో అనుకోకండి, ఇదేంటంటే సేమియాని బాగా నెయ్యిలో వేయించి దాన్ని ఒక చాక్లెట్ అలా ఫ్లేవర్లో వేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ వేశారు. అండ్ టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది. ట్రై చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై కునాఫా యూ కెన్ గో ఫర్ వీపురం ఫుడ్ స్ట్రీట్. ఓకే, నెక్స్ట్ వీ హ్యాడ్ ట్రైడ్ విత్ దిస్ వన్. ఇది కూడా చాలా బాగుంది. ఏంటంటే ఈ స్ట్రాబెర్రీని చాలా పీసెస్ చేసి దాంట్లో చాక్లెట్ మిక్స్ చేసి ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ యూనిక్ వన్. ఇక్కడైతే ఆల్మోస్ట్ వెజ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చి వెజ్ పిజ్జా ట్రై చేస్తాం. ఇది కూడా చాలా బాగుంది. యూ వాంట్ టు ట్రై విత్ లెస్ ప్రైజ్ యూ కెన్ ట్రై దిస్ వన్. ఓకే, ఇది అంటే కంప్లీట్ సెటప్ వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్గా ఒక వ్యాన్లోనే పెట్టుకున్నారు. మన కళ్ళ ముందరే తయారు చేసి అక్కడెక్కడ వేడి చేసి ఇస్తున్నారు అన్నమాట. ఓకే, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చూడాలి పిజ్జా, హౌ దే ఆర్ మేకింగ్, హౌ దే ఆర్ హీటింగ్ ద పిజ్జా. యూ వాంట్ టు సీ, గో అండ్ సీ దేర్. ఓకే, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మెనీ వెరైటీస్ ఆల్సో వీ హ్యావ్ దేర్, బట్ నో నాన్ వెజ్. ఓకే, జస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ వెజ్ ఓన్లీ. నేనైతే కట్ చేయడానికి ట్రై చేశాను, బట్ నేను అంత సాహసం చేయలేదు. ఆయన అయితే కట్ చేయించాడు పీసెస్గా. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మోస్ట్ మర్చిపోకుండా చూడాల్సిన టెంపుల్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడైతే డైరెక్ట్ మన తిరుమల వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి 6 అడుగుల హైట్లో చాలా బాగుంటాడు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇదే కాదు, ఇన్సైడ్ రాములవారి గుడి ఉంది, చాలా బాగుంది. జస్ట్ సీ ఇట్.